శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ప్రస్తుతం దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు మార్చి 29వ తారీఖు నుంచి అంటే సుమారుగా 2025వ సంవత్సరం మార్చి నెల 29వ తారీఖు నుంచి వృషభ రాశి వారికి 11వ స్థానంలోకి శని భగవానుడు ప్రవేశించబోతున్నాడు. అంటే సుమారుగా ఈ వృషభ రాశి వారికి ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళా శుభస్థానంలోకి శని భగవానుడు రావడం జరుగుతూ ఉంటుంది. 11వ స్థానంలోకి శని భగవానుడు 2.5 సంవత్సరాల పాటు వృషభ రాశి వారికి చాలా అదృష్ట యోగాన్ని కలిగించే అవకాశం ఉంది. అంటే మనకి ఏ ఏ అంశాల్లో శని లాభాన్ని కలిగిస్తాడు అన్న విషయాన్ని మనం పర్టికులర్గా వృషభ రాశి వారికి శని యోగకారకుడు. అంటే ఒక విధంగా భాగ్య రాజ్యాధిపతి, రాస్యాధిపతి శుక్రుడు కన్నా శని ఇచ్చే ఫలితమే వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అందుకనే వృషభ రాశి వారు భూములపైన స్థిరాస్తులపైన ఎక్కువగా ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళు పుట్టడమే ఒక విధంగా భూస్వామి కుటుంబంలో కానీ బాగా స్థిరపడినటువంటి కుటుంబంలో కానీ జన్మిస్తూ ఉంటారు. ఎక్కువగా వీళ్ళకి పల్లెటూరులో ఉన్నవాళ్ళు బాగా అదృష్టవంతులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి శని భాగ్య రాజ్యాధిపతిగా లాభస్థానంలోకి రావడం వల్ల మరి ముఖ్యంగా రాజ్యాధిపతి లాభస్థానం ఉంటున్నప్పుడు రాజ్యాధికారం లభిస్తూ ఉంటుంది. అది ఎక్కువగా వీళ్ళు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా మార్చి అంటే ఏప్రిల్ 2025 తర్వాత ఎటువంటి ఎన్నికలు వచ్చినా మీకు రాబోయే 2.5 సంవత్సరాల్లో పదవీ లాభం ఒకటి ఉంటుంది. అలాగే వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి మరి ఏదైనా కొత్త వ్యాపారం చేసుకుంటే మీరు పెట్టినటువంటి పెట్టుబడి కేవలం శని 11వ స్థానంలో ఉండగా అంటే 2.5 సంవత్సరాల్లోనే తిరిగి వచ్చే విధంగా మీ యొక్క అదృష్టం మారబోతుంది. దాని తర్వాత ఏంటంటే భాగ్యాధిపతిగా లాభస్థానంలోకి రావడం వల్ల మరి భాగ్యస్థానం ఈ మధ్యకాలంలో ఏంటంటే విదేశీయానం ద్వారానే చాలామందికి భాగ్యం లభిస్తుంది. తండ్రి గారు వారసత్వంగా మీ యొక్క పెద్దల ద్వారా తండ్రి తాత ముత్తాతల ద్వారా వస్తున్నటువంటి ఆస్తి ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏదన్నా అది మీకు వారసత్వంగా రావడం. అంటే శని భగవానుడు మీకు ఇది మొదటిసారే 11వ స్థానంలో ఉంటే అది ఒకంగా ఉద్యోగ లాభం విద్యా లాభాన్ని కలిగిస్తాడు. అదే రెండవసారి మీకు 11వ స్థానంలోకి వచ్చి ఉంటే మీకు సంతాన భాగ్యాన్ని కూడా ఇస్తాడు. అలాగే పదవీ యోగాన్ని ఇస్తాడు. ఏదైనా సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. తృతీయసారి వచ్చినప్పుడు పిల్లల సహకారం బాగుంటుంది. వాళ్ళ యొక్క అభివృద్ధి వాళ్ళ వివాహాలు ఈ విధంగా శని ఎప్పుడు కూడా 11 ఇస్తే ఒకే ఫలితం ఉండదు. వారి యొక్క స్థాయిని బట్టి వారి వయస్సును బట్టి కూడా లాభం కలుగుతూ ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఏంటంటే అతి తొందరలో వృషభ రాశి వారికి అదృష్ట యోగం పట్టబోతుంది. అయితే మళ్ళా 11వ స్థానంలో వచ్చినటువంటి శని భగవానుడు తృతీయ దృష్టితో మరి వృషభాన్ని వీక్షించడం వల్ల జాతకుడిలో సహనం ఓర్పు పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి శని యోగకారకుడు అవ్వడం వలన వాళ్ళ జీవితంలో ప్రతీదీ కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. వాళ్ళతో చదువుకున్న వాళ్ళు వాళ్ళ తోటి వారితో పోల్చుకున్నప్పుడు చదువు పూర్తవడం లేట్ అవుద్ది. వివాహం ఉద్యోగం అన్నీ లేట్ అవుతుంటాయి. అయితే వీళ్ళు స్థిరంగా ఉంటుంది. ఒక సంపద సంపాదించిన ఒక ఉద్యోగాన్ని సంపాదించిన చాలా స్థిరంగా ఉంటుంది. స్లో డెవలప్మెంట్ ఉన్న అది స్టెబిలిటీగా ఉంటుంది. అటువంటి వారికి శని యొక్క దృష్టి పడడం వల్ల ఓర్పుతో సహనంతో ఎంత గొప్ప పనైనా సాధించగలుగుతూ ఉంటారు అన్నమాట. ఎవరైతే ముఖ్యంగా వృషభ రాశిలో ఉన్నవాళ్ళు ఏదైనా మంచి విద్యలో చేరాలన్నా ముఖ్యంగా మెడిసిన్ సంబంధించిన విద్యలో చేరాలనుకున్న వాళ్ళకి
ఇది గొప్ప అవకాశం. అంటే మీరు ఏప్రిల్ 25 తర్వాత లాంగ్ టర్మ్ తీసుకున్నా షార్ట్ టర్మ్ తీసుకున్నా ఓర్పుతో చదివితే మీరు అనుకున్న దాంట్లో కంపల్సరీగా మీరు సీట్ సంపాదించే యోగం 100% ఉంటుంది. పట్టుదలతో సాధించాలి, ఓర్పుతో సాధిస్తే 100% వస్తుంది. అలాగే ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ లాభం కూడా కలుగుతుంది. ఈ విధంగా మీకు లాభస్థానంలో శని మళ్ళా ఇటువంటి స్థితి రావాలంటే మీరు 10 సంవత్సరాల తర్వాత అంటే ఇంచుమించుగా 2035 మార్చి తర్వాత మళ్ళీ వస్తాడు. ఏదైనా శని ఎప్పుడు కూడా ఒక 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ మంచి స్థానంలోకి వస్తుంటాడు. ఆ 2.5 సంవత్సరాల్లో మొత్తం జీవితంలో అప్పటిదాకా పడిన కష్టాలన్నింటి నుంచి కూడా బయటపడేస్తాడు. కానీ అదే భావంతో అదే కష్టంతో జీవితం ముందుకెళ్తే మొత్తం ప్రతి సంవత్సరం ప్రతి భావం కూడా లాభసాటిగానే ఉంటుంది. బట్ కానీ చాలామంది ధనం సంపాదించిన తర్వాత అదృష్టం కలిసి వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోయి మళ్ళా రొటీన్ జీవితానికి అలవాటు పడడం వల్ల శని భగవానుడు మళ్ళీ వాళ్ళని శిక్షిస్తుంటాడు, మళ్ళీ రక్షిస్తుంటాడు. ఈ విధంగా అవుతుంది. శని ఏ భావంలో ఉన్నా కూడా దాని తర్వాత 12వ భావం ఫలితం కూడా ఇవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. సో ఆ కారణం వల్ల కూడా జాతకుడు ఈ సమయంలో మరి ఏదన్నా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం కానీ, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, భూములు స్థిరాస్తులు కొనడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణంగా మరి కష్టపడిన ధనం కాబట్టి మీరు ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి అధిక లాభం ఆశించకుండా నిస్వార్థంగా భూములు స్థిరాస్తుల మీద పెడితే ఖచ్చితంగా మీరు జీవితాంతం శని ఇచ్చిన సంపద ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. సాధారణంగా శని భగవానుడు నియమనిష్టలకి, క్రమశిక్షణకి, నిడారంబర జీవితానికి కారణం అవుతూ ఉంటాడు. శని ఏ భావంలో ఉన్న ఏలినాటి శని కానీ అష్టమ శని కానీ ఏదైనా సరే తన యొక్క ఫలితాన్ని మంచి ఫలితంగా మార్చుకునే శక్తి కేవలం జాతకుడికి మాత్రమే ఉంటుంది. మీరు ఎంత ధనం ఖర్చు పెట్టండి, ఎన్ని జపాలు చేయించండి, ఎన్ని పూజలు చేయించండి, ఎంత దాన ధర్మాలు చేయించండి, మీ ధనం వేస్ట్ అవుతుంది తప్ప మీకు దానివల్ల 5 పైసలు ఉపయోగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా ఏదో జపాలు చేయించాను, దానాలు చేయించాను, జాతకం చూపించాను, ఇంకా ఉద్యోగం రాలేదంటే ఎలా వస్తుంది? ఉద్యోగం ప్రయత్నం చేస్తే వస్తుంది. లేదంటే మీ అర్హతను బట్టి మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఏదో డిగ్రీ పాస్ అయింది, సివిల్స్ రాస్తున్నాను రావటం లేదు, బోల్డ్ పూజలు చేయించాము అంటే ఎలాగొస్తుంది? ఇవేమీ వద్దు. మీకు ఏదైతే అర్హత ఉందో అది తెలుసుకొని దాని ప్రకారం క్రమశిక్షణతో నియమంగా, అంటే శనికి ఏంటంటే ఎప్పుడు కూడా క్రమశిక్షణ ఇంపార్టెంట్. సూర్యోదయానికి ముందే లెగవలసి ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే సాధ్యమైనంత వరకు అన్ని పనులు కూడా క్రమశిక్షణతో నడకతో చేసుకోవచ్చు. అంటే వాకింగ్ చేసుకోవచ్చు, రన్నింగ్ చేసుకోవచ్చు, కావాలంటే ఊరు వెళ్ళినప్పుడు మామూలుగా బస్సు వాహనాల్లో కారులో ప్రయాణం చేయొచ్చు. కానీ చిన్న చిన్న పనులకి ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా మీరు చేసుకోవడం ఒకటి జరుగుతుంది దానివల్ల. అలాగే మరి మీ గృహంలో ఉన్నటువంటి పెద్దవారిని, అంటే కొద్దిగా వయసు పెద్దబడి వారి పనులు వారు చేసుకోలేని స్థితిలో ఉంటే వారికి మీరు ఏదో విధంగా సహాయపడుతూ వాళ్ళకి కనీసం రోజుకి ఒకసారన్నా పలకరించి యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ఇవ్వడం వల్ల, అవసరమైనటువంటి మందులు కొనివ్వడం వల్ల కూడా శని భగవానుడు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే వృద్ధుల్ని పెద్దల్ని గౌరవించడం, సాధ్యమైనంత వరకు మీ పనులు మీరు చేసుకోవడం, ఎప్పుడు సూర్యోదయానికి ముందు లెగడం. అవకాశం ఉన్నవాళ్ళు చాలా వరకు ఏంటంటే ఏదన్నా ఉదయం పూట ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని దాని తర్వాత మీ కార్యక్రమాలు చేసుకోవడం ఒకటి. దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజాయితీగా ఉండాలి. ఏ వృత్తి మీరు చేస్తున్నా దాంట్లో నిజాయితీ ఉండాలి. దాంట్లో వల్ల కూడా మీకు నెమ్మదిగా అయినా సరే ఎక్కువ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా జాతకుడు తన యొక్క క్రమశిక్షణ పెంచుకుంటూ
మరి ఏదైనా మరి ఇబ్బందికరంగా వచ్చిందనుకోండి, కేవలం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల, ఇంకా బాగా ఇబ్బంది వచ్చిందనుకోండి, శనిగ్రహాలు నవగ్రహాల్లో కేవలం శని భగవానుడికి అభిషేకం చేసి చాలామంది వదిలేస్తుంటారు. అది ఎలా కుదురుతుంది? మొత్తం 9 గ్రహాలకి విధి విధానంగా మీరు అభిషేకం కానీ పూజ కానీ అన్నిటికీ సమానంగా చేయటం వల్లే మీకు శనిగ్రహ అనుగ్రహం వస్తుంది తప్ప, కేవలం ఆ శనివారం రోజు ఆ శనిగ్రహం మీద ఏదో ఆయిలో నూనె ఏదో ఒకరి మీద పోసేసి మొత్తం చికాకు పెట్టేస్తుంటే అసలు ఫలితం కాదు కదా. దానివల్ల ఎక్కువ ఇబ్బంది మీకు వచ్చే అవకాశం, శనిని డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు. అలా కాకుండా విధి విధానంగా చేస్తే చేసుకోండి, లేదంటే మాట్లాడి కూరుకోవాలి తప్ప ఈ విధంగా ఒక పద్ధతి లేకుండా శని భగవాన్ని పూజించడం కూడా ఒక విధంగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అది కూడా గమనించండి. మరి ఈ మధ్యకాలంలో మంచి రెమెడీ ఏంటంటే, మరి స్వామి అయ్యప్ప మాల ధరించి 41 రోజులు విధి విధానంగా మీరు చేయడం వల్ల 100% మీకు ఫలితం దక్కుతుంది. కేవలం మీరు శబరిమలే వెళ్ళక్కర్లేదు, 41 రోజులు నియమంగా ఉంటూ దగ్గరలో ఉన్నటువంటి ఏ అయ్యప్ప దేవాలయంలో కానీ సుబ్రహ్మణ్య దేవాలయం కూడా దర్శించి మీరు మాల విడిచిపెట్టవచ్చు. కేవలం అక్కడికే వెళ్ళాలని రూల్ ఏం కాదు, అది క్రమశిక్షణతో ఉండడం ఇంపార్టెంట్, అది కూడా చేసుకోండి. మరి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలో ఉన్నది ఏంటంటే కరుంగలి మాల. ఈ కరుంగలి మాల చాలా పవిత్రమైనది. నిజంగా అది వృక్షం నుంచి తయారైంది కాబట్టి భూతత్వం యాక్టివేట్ అవ్వడం వల్ల మీలో ఓర్పు సహనం పెరిగి శనిగ్రహ అనుగ్రహానికి పాత్రలవడం చాలామంది ఈ కాలంలో చూస్తున్నారు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కరుంగలి మాల ధరించండి. అయితే దీనికి 2 నియమాలు. ఒకటి ఏంటంటే ఎక్కువగా నిద్రపోకూడదు, అబద్ధం ఆడకూడదు. ఈ 2 చేయగలిగితే విధి లేని పరిస్థితుల్లో ఇంకా మా వల్ల జీవితంలో ఏమీ చేయలేమనుకున్నప్పుడు ఈ మాల ధరించండి. 100% దాని యొక్క ఫలితం మీరు కొద్ది రోజుల్లోనే చూస్తారు, ఒక 40 రోజుల్లో. ఇంకా దానివల్ల ఫలితం లేదంటే ఇంకా మీరు మాల తీసి ఒక నమస్కారం పెట్టి మీ పనులు మీరు చేసుకోవచ్చు. స్వస్తి.